కాకినాడ జిల్లా వైసీపీ జనసేన ఇరువర్గాల మధ్య పరస్పర కవ్వింపు చర్యలు. గొల్లప్రోలు మండలం తాటిపర్తి రోడ్డు షోలో సాయి ధర్మతేజ్ పై వైసీపీ మూకలు రాళ్ల, బీరు సీసాలతో దాడి. త్రుటిలో తప్పించుకున్న సాయి ధర్మతేజ్. నల్లల శ్రీధర్ అనే జన సైనికుడుకి గాయాలు. పిఠాపురం ఆసుపత్రికి తరలింపు. పోలీస్ పహారలో తాటిపర్తి గ్రామం. సాయి ధర్మతేజ్ గారు తాడిపర్తి రోడ్ షో జరిగే సమయంలో సోడా బాటిల్ ఇచ్చుకుని కొట్టడం వల్ల ఇతని హెడ్ అడ్డుండడం వల్ల సాయి ధర్మతేజ్కి పని దెబ్బ తగలకుండా ఉంది. ఎవరి ప్రాణం అన్నా ఒకటే, అతని ప్రాణం అన్నా ఒకటే, సామాన్య కార్యకర్త ప్రాణం అన్నా ఒకటే. ఇతనికి దెబ్బ తగిలి టోటల్గా బ్లడ్ మొత్తం ఒళ్ళంతా బ్లడ్ కారణం బలవంతం మనం ఎక్కించుకుని తీసుకొచ్చారు. ఆ వీడియో కూడా మీ దగ్గర ఉంది. దీని సమయంలోనే అక్కడ దెబ్బలాట జరిగే వ్యక్తుల్ని లోకల్ ఎస్ఐ గారు వారించి పంపించారు. రాళ్ళు ఇసురుతున్న వ్యక్తుల్ని, బాంబులు వేస్తున్న వ్యక్తుల్ని అక్కడ బాంబులు కూడా వేశారు. అది ఎవరన్నది గొల్లప్రోలు ఎస్ఐ క్లారిటీగా తెలుసు, పోలీసు తెలుసు. అక్కడ ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసేది ఎవరన్నది పోలీసు తెలుసు. పోలీసే స్పందించాలి ఇందులో. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త, వీళ్ళ నాన్నగారు, వీళ్ళ మేనమామ, వీళ్ళందరూ కూడా, శంకర్ నాగబాబు, వీళ్ళందరూ కూడా, వీళ్ళ చిన్నాన్న, వీళ్ళు అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అంటే ఎలక్షన్లో ఓడిపోతారని చెప్పి గీత గారు ఇలా రౌడీజం చేస్తా అంటే ఒక నిన్న అందరూ స్టేట్మెంట్ ఇచ్చింది, జబర్దస్త్ వాళ్ళు వస్తున్నారు, డబుల్ పేమెంట్ వాళ్ళు, సినిమా వాళ్ళు వస్తున్నారు అని చెప్పింది. నాకు ఆ స్టేట్మెంట్ చూస్తేనే కొంత అనుమానం వచ్చింది. అంటే ఈవేళ తాడిపత్రిలో ప్రచారం చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఈవేళ సోడా బుడ్డితో దాడి. నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను, ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పినా సరే సరైన బందోబస్తు లేదు. రెండవది, అక్కడ ఘర్షణ జరిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఘర్షణ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పటి వరకు తీసుకెళ్లలేదు. ఈ దాడి చేసినది 100% ఎవరు చేశారో అక్కడ గొల్లప్రోలు ఎస్ఐ గారికి తెలుసు. అయినా ఈ గొడవని సరిదిద్దారని చెప్పి సాక్షులు చెప్పుతున్నారు. అంటే మరి ఇది యాక్షన్ మరి పోలీసు తీసుకుంటారా, ఒత్తిడితో మా కళ్ళు కనపడలేదంటారా అన్నది పోలీసు మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఈ ముద్దాయి దొరకాలి అంటే పోలీసు తెలుసు, పోలీసు ముద్దాయిని పట్టుకోలేదు అంటే వైసీపీ ఫేవర్ పోలీస్ అని నేను చెప్తున్నాను. అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఇది ఒక కుట్ర స్టార్ట్ అయింది. నేనే మొన్న చెప్పాను, అద్దెలు ఢిల్లీలు తీసుకున్నారు, కడపలు తీసుకున్నారు, కర్నూలు తీసుకున్నారు అని చెప్పి. రేపు ఏదైనా జరగచ్చు. వెళ్ళినప్పుడు మనం మళ్ళీ పవన్ కళ్యాణ్ రోడ్ షో పెట్టుకుంటున్నాం. ఈ పరిస్థితిలో ఇంకోటి కొట్టచ్చు, ఇంకోటి రాయేసరచ్చు. ఇవాళ ఇతను అడ్డు ఉన్నాడు కాబట్టి అతను తగిలింది. అతని ప్రాణం అన్నా ఇతని ప్రాణం రెండు సమానం. ఎవరిదన్నా ప్రాణం తల్లికి. ఇవాళ మా కార్యకర్తకి ఇంజూరీ అయింది. అది ఆల్రెడీ మత్తు వచ్చేస్తుంది. అది ఎలా ఉందో తెలియదు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నాం, పోలీసు ఇంకా రాలేదు. మరి అదొక చట్టం. పోలీసు రాకపోతే ఎమ్మెల్సీ చేయరు, ఎమ్మెల్సీ చేయకపోతే బయటికి తీసుకెళ్ళకూడదు. అంటే ఒక యువకుడిని ప్రాణాలను పణంగా పెట్టి ఈవేళ వైసీపీ వాళ్ళు దాడి చేసిందంటే ఇక్కడ వంగా గీత ఎంతకు బరి తెగించిందో ఒక మహిళ ఉంది. అందరికీ పిల్లలు ఉన్నారు ఇందులో. మరి అటువంటిది ఏ విధమైన చర్యలు తీసుకుంటారో ఆలోచించాలి. ఎస్పీ గారికి కూడా పొద్దుట కలుస్తాం. పొద్దుటి లోపల పోలీసులకు తెలుసు, అరెస్ట్ చేయకపోతే ఎస్పీ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరుగుద్ది, లోకల్ పోలీస్ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరుగుద్ది. అందులో తేడా లేదు. పోలీసుకి తెలుసు ముద్దాయిలు. ఇక్కడ సాక్షులు చెప్తున్నారు, గొడవ చేసిన మనుషుల్ని పక్కకు దోసింది పోలీసే అని చెప్తున్నారు. అంచేత పోలీసే రాత్రి లోపల అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయని పక్షంలో రేపు తెలుగుదేశం పార్టీ అందరం కలిసి ఉద్యమం చేస్తాం. ఇది మా కుటుంబ కార్యకర్త, మా కుటుంబ మనిషి. అంచేత వదిలేది లేదు.
गणेश पोचगोरा लगा आगे డిఎస్పీ కాకినాడగా ప్రెస్ మీటు వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలు చెప్పినట్టు చక్కగా ఆయన చదివారు. అక్కడ వీడియోలు క్లియర్గా ఉన్నాయి. డిఎస్పీ గారు సాయి ధర్మతేజ్ అయ్యేటప్పుడు దాడి అతని మీదే, అది కూడా ఆర్టస్ బాటిల్, ఆర్టస్ కూల్ డ్రింక్. మీరు తాగితే చల్లగా ఉంటుంది, తాగితే చాలా బాగుంటుంది. ఆ డ్రింక్ బాటిల్ని ఇసరడం జరిగింది. ఈ కుర్రవాడే అడ్డు లేకపోతే సాయి ధర్మతేజ్ బుర్ర పగిలిది. అది వాస్తవం. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి, బెదిరించాలి, ఆయన కుటుంబ సభ్యుల మీద దాడి చేయాలి అనే దురుద్దేశంతో వంగా గీత ఆధ్వర్యంలో వైసీపీ మోకలు ఆర్టస్ బాటిల్ రాళ్లతో దాడి చేశారు. నా దగ్గర వీడియో ఉంది, విజువల్ ఉంది. ఈ 2 రోజులు కేసు, 5 రోజులు కేసు మీరు ఇష్టం అన్నట్టు వైసీపీ కండు వేసుకుని మాట్లాడతారు. పోలీసులు నేను అడుగుతా ఉన్నా, అక్కడ వీడియో ఉండగా తల పగిలి రక్తం కారుతుంటే ఆడెవడో వెళ్ళిపోతే చిన్న రాయి గులకరాయి తగిలిందా మీ సీఎం తగిలినట్టు, గులకరాయి కోడికత్తిలాగా మాట్లాడాలంటే బీయింగ్